మంచి విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడమని చెప్తున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మనకు అసలు ఫైటింగ్ లేదు. మనకు అసలు ఫైటింగ్ అనేది లేదు. ఎందుకు లేదు అంటే దేవుడు వచ్చి సిలువలో చనిపోయినప్పుడే మన పక్షంగా ఆయన ఫైట్ చేశాడు. ఆయన మనకు ఏదైతే పోరాడాలో, ఏదైతే దయ్యానికి సంబంధించిన దాని విషయంలో మనం ఫైట్ చేయాలో, ఆ చేయాల్సిందంతా దేవుడు ముందే సిలువలో దాన్ని ఫైట్ చేసి దాన్ని ఓడించాడు. అంటే దయ్యము ఓడిపోయింది. దేవుడు అక్కడ రిలీజ్ చేసిన ఆ విక్టరీ అన్నది మనకేమో మేలుకరంగా మార్చబడింది, దయ్యానికేమో అది నాశనం అయిపోయింది. దయ్యంతో మనకి ఫైటింగ్ లేదు. కానీ పౌలు తిమోతికి ఏమని రాస్తున్నాడంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. ఈ ఫైటింగ్ అనేది గుడ్ ఫైట్. ఇది మన మేలు కోసం. ఎందుకంటే నిత్య జీవాన్ని చేపట్టడం కోసం. ఈ ఫైటింగ్ ఎట్లాంటిది? మన యొక్క ఇటర్నల్ లైఫ్ ని, ఇటర్నిటీని పట్టుకోవడానికి, దాన్ని పొందుకోవడానికి మంచి పోరాటం పోరాడాలి. గుడ్ ఫైట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటది. ప్రతి ఒక్కరు ఆ గుడ్ ఫైట్ ని చెయ్యాల్సిందే. ఎందుకోసం అంటే అదే అంటున్నాడు పౌలు, నువ్వు అనేక మంది నీ ముందున్న వారి ఎదుట నువ్వు ఒప్పుకొంటివి. నువ్వు ఒప్పుకున్నావు. నువ్వు ఒప్పుకున్నావు. ఆత్మతోటి నువ్వు అభిషేకించబడ్డావంటేనే నువ్వు ఒప్పుకున్నావు. దేవునితోటి నువ్వు ఒప్పుకుంటే సాక్షుల ఎదుట ఒప్పుకున్నట్లే, నీ ముందున్నటువంటి ప్రాఫిట్స్ ఎదుట ఒప్పుకున్నట్లే, ప్రతి ఒక్కరి ఎదుట నువ్వు తీర్మానం చేసుకున్నావు. ఏమని? మంచి పోరాటాన్ని నేను పోరాడతా. నువ్వు నిత్య జీవం కోసం నువ్వు పరిగెడుతున్నావంటే అది బ్యాడ్ ఫైటా? బ్యాడ్ ఫైట్ కాదు, గుడ్ ఫైట్. అది మంచి పోరాటము. మంచి పోరాటం అనేది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉండాలి. ఎవరికి ఉండాలి? ప్రతి ఒక్కరికి ఉండాలి. అన్లిమిటెడ్, కంప్లీట్ గా ఆయన చర్చ్ కోసం ఏది చెయ్యాలో అది దేవుడు అన్నిటినీ రిలీజ్ చేస్తాడు. అందుకోసమనే జ్ఞానము గల వ్యక్తిలాగా నువ్వు ఆత్మలో ప్రార్థించడం, ఇన్వెస్ట్ చేయడం, మంచి పోరాటం అనేది నువ్వు చేయడం ప్రారంభిస్తే నీ యొక్క స్పిరిచువల్ వెపన్స్ అనేవి పదును చేయబడి నువ్వు నిత్య జీవం కోసం నువ్వు పెట్టుబడి పెడుతున్నావు. కాబట్టి భూమి మీద నీకు వ్యతిరేకమైనది వచ్చినప్పుడు ఈవెన్ నీ యొక్క థాట్స్ లోకి కూడా రాకుండానే ఈ టూల్స్ అనేవి వాని యొక్క వెపన్స్ ని టోటల్ గా క్యాన్సిల్ చేస్తాడు. నువ్వు ఫైట్ చేసేది వానితోటి చెయ్యట్లేదు, వానిని ఫోకస్ చేయట్లేదు, వానిని కాన్సన్ట్రేట్ చెయ్యట్లేదు. కానీ నువ్వు గుడ్ ఫైట్ చేస్తున్నావు. గుడ్ ఫైట్ నువ్వు చేస్తున్నావు నీ గుడ్ గాడ్ కోసం, నీ గుడ్ హెవెన్ కోసం, నీ గుడ్ ఇటర్నల్ లైఫ్ కోసం నువ్వు పెట్టుబడి పెడుతున్నావు. అందుకని నీ బాడీ సిక్ అవ్వదు, నీ మైండ్ వేరే దాంట్లోకి పోదు, నీ యొక్క హెల్త్ అనేది స్ట్రాంగ్ గా చేయబడుతుంది దినదినం. ఎందుకంటే పెట్టుబడి అనేది నువ్వు మంచి దాని కోసం పెడుతున్నావు, దేవుని యొక్క అదృశ్యమైన నిధి కోసం నువ్వు పెడుతున్నావు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, భూమి మీద ఉన్నప్పుడే దేవుడు ఒక మైటీ వెసల్ లాగా యూజ్ చేసుకుంటాడు, ఒక హిస్టరీ లాగా దేవుడిని యూజ్ చేసుకుంటాడు. చూడండి, నేను నీకు ఎవ్రీ టైం నేను చెప్తా, ప్రతి ఒక్కరికి నేను ప్రతిసారి చెప్తా. ఏం చెప్తానంటే మన ముందున్నటువంటి ఆ సాక్షులు, అదే పౌలు చెప్తున్నాడు, అనేక మంది సాక్షులు ఎదుట నువ్వు ఒప్పుకున్నావు. దేవునితోటి ఒప్పుకున్నావంటే సాక్షుల ఎదుట ఒప్పుకున్నట్లే. నువ్వు దేవునితోటి మాట్లాడుతున్నావంటే సాక్షుల దగ్గర నువ్వు మాట్లాడుతున్నట్లే. దేవుని దగ్గర నుంచి పవర్ కావాలని నువ్వు అడుగుతుంటే సాక్షులు అంటే నీ యొక్క హోలీ పీపుల్, పరిశుద్ధులు, నీ ముందు మినిస్టర్ చేసిన వాళ్ళందరూ హెల్ప్ఫుల్ గా ఉంటారు. వాళ్ళు నీకు సహాయం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. వారి యొక్క ప్రేయర్స్ కూడా నీ కోసం వాళ్ళు చేయడం ప్రారంభిస్తారు. అర్థమవుతుందా? ఇదంతా ఇన్విజిబుల్ కింగ్డమ్ లో జరుగుతూ వస్తది. అందుకోసమనే నేను ఏం మాట్లాడతానంటే నీ ఫీల్డ్ లో నువ్వు యునిక్ గా నువ్వు చెయ్యి. నీ ఫీల్డ్ లో నువ్వు దేన్నైతే పట్టుకున్నావో ఆ ఫీల్డ్ లో నువ్వు ఒక డిఫరెంట్ గా నువ్వు రిలీజ్ చేయి, డిఫరెంట్ గా నువ్వు లైఫ్ ని లీడ్ చేయి. వారు గురించి, ఒకరి గురించి కాదు. వాళ్ళు చెయ్యలేదు కాబట్టి నేను చెయ్యను కాదు, వాళ్ళు చెయ్యలేదు కాబట్టి నేను డిఫరెంట్ గా నేను చేస్తా. ఎందుకోసం అంటే అన్నిటికీ నీకు సాక్ష్యం ఒకటే, దేవుని యొక్క స్పిరిట్ పవర్ తోటి నీ విజ్డమ్ ని గనక ఓపెన్ చేసే ఎబిలిటీ నీ లోపల రిలీజ్ అయితే అదే ఎస్ అని చెప్తుంది, అదే నో అని చెప్తుంది. ఆ ఇచ్చినటువంటి పవర్ తోటి నీ టూల్స్ ని వాడుకుంటూ నీ యొక్క స్పిరిచువల్ జర్నీలో ఒక లెజెండ్ లాగా నువ్వు ఉండడానికి ప్రయత్నించు.
బైబిల్లో అక్కడ లెటర్సే అందరికి కనపడతాయి, కానీ ఆత్మతోటి నువ్వు ఆత్మతోటి నువ్వు నయం చేయబడ్డావు కాబట్టి అక్కడ లెటర్స్ నీకు కనపడవు. బైబిల్లో వర్డ్ అనేది ఒక పర్సన్, వర్డ్ అనేది పర్సన్. అందుకనే అది లెటర్స్ కాదు, పర్సన్ తోటి నువ్వు మాట్లాడతావు. పర్సన్ దగ్గర నుంచి నువ్వు క్లారిఫికేషన్ తీసుకుంటావు, పర్సన్ దగ్గర నుంచి నీ ఫెయిత్ తీసుకుంటావు, పర్సన్ దగ్గర నుంచి నీ ఎనర్జీని తీసుకుంటావు, పర్సన్ దగ్గర నుంచి నీ కన్ఫర్మేషన్ తీసుకుంటావు. ఫిజికల్ దాని గురించి అస్సలు నేను మాట్లాడలేదు. నువ్వు లోపల ఎప్పుడైతే ఒక ఏనుగు లాగా నువ్వు మార్చబడతావో, నువ్వు ఇన్సైడ్ ఎప్పుడైతే ఒక ఎలిఫెంట్ లాగా నువ్వు అంత వెయిట్ తోటి నువ్వు మార్చబడతావో, గుర్తుపెట్టుకోండి. నువ్వు నేను చెప్తున్నా, నువ్వు ఒక పనికి రాని ప్లేస్ లో ఉన్న దేవుడు యొక్క ఏంజల్స్ నీకోసం అక్కడికి సింపుల్ గా రిలీజ్ అవుతారు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, అసలు దేవునికి నీ అవుట్ సైడ్ అపియరెన్స్ తోటి అసలు ఆయనకి పని లేదు. అవుట్ సైడ్ అపియరెన్స్ తోటే గనక నీకు పని ఉంటే అసలు ఆయన నిన్ను అభిషేకించేవాడు కాదు, నీకు తన ఆత్మనిచ్చేవాడు కాదు. అర్థమవుతుందా? అందుకనే ఫిజికల్ గా మనకి ఉన్నదాన్ని బట్టి మనకేమవుతుందంటే నాలెడ్జ్ ఏం చెప్తుందంటే, నువ్వు చెయ్యలేవు దీన్ని, నీకంత జ్ఞానం లేదు, నీకంత ఎనర్జీ లేదు, నీకంత బ్యాకప్ లేదు, నీ ఫ్యామిలీ అంతగా నోటెడ్ కాదు. ఇవన్నీ లిమిట్స్, ఫిజికల్ గా వచ్చే లిమిట్స్. కానీ ఒక్కసారి నువ్వు టంగ్స్ తోటి దేవుని ఆత్మతోటి గనక నువ్వు కనెక్ట్ అయినప్పుడు ఎక్కడైనా నీకు ఈ ఈ ఈ వాయిస్ ఎక్కడైనా వినబడుతుందేమో చెప్పు. నువ్వు ఎక్కడైనా అది నువ్వు ఏది చేయాలనుకున్నా నువ్వు టంగ్స్ లో చేస్తున్నప్పుడు నీకు ఎక్కడి నుంచైనా ఏ చిన్న వాయిస్ కొంచెమన్నా, నువ్వు ఇక్కడ ఇది చేయలేవు, నువ్వు ఎందుకు అంత పెద్ద పెద్ద అడుగుతున్నావు, ఎందుకంత నువ్వు ఏమేమో అనుకుంటున్నావు, ఇది నువ్వు చేయలేవు అనేది నథింగ్, ఇంపాసిబుల్. అది అసలు అది నీకు అసలు అది అసలు కరెక్ట్ కాదు. అసలు అది నీకు కనబడని నీ వాయిస్ కూడా వినపడదు. అసలు ఎందుకో తెలుసా? అక్కడే నీకు అర్థమైపోవాలి, ఓ నేను ఇక్కడ చేయలేని దాన్ని నువ్వు చేయలేవు కాబట్టే నీకు టంగ్స్ ఇచ్చాడు దేవుడు, నువ్వు దీన్ని ఓవర్కమ్ కాలేవు కాబట్టే నీకు టంగ్స్ ఇచ్చాడు సింపుల్ గా. అందుకనే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఏం మాట్లాడుతున్నానంటే, నువ్వు అభిషేకించబడ్డావంటే ఇంతకంటే అసలు అద్భుతం అనేది నీ జీవితంలో లేదిగా. నువ్వు టంగ్స్ తోటి దేవుని యొక్క అన్య భాషలతోటి అభిషేకించబడ్డావంటే ఇంతకంటే పవర్ఫుల్ వెపన్ లేదు. నాకు తెలిసి దీనికంటే బలమైనది భూమి మీద ఏది లేదు. నువ్వు టంగ్స్ లో బాగా చేస్తే నీ ఫిజికల్ ప్రపంచం అంతా చేంజ్ అవుతుంది. ఖచ్చితంగా చచ్చినట్లు నీ టంగుకి ఒబే అయిపోతుంది. ఇది వాస్తవం, ఇది పక్కా. నువ్వు టంగ్స్ లో 100% కనుక నీ ఎబిలిటీని నువ్వు ఎఫర్ట్స్ పెడితే, నీ హస్బెండ్ కావచ్చు, నీ వైఫే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, ఇంకా ఇంకెవరో నీ ఫ్రెండే కావచ్చు, ఎవరికైనా దేనికైనా అది లిమిట్స్, ఇది లిమిట్స్ లేనిది. అది లిమిట్స్ ఉన్నది, నువ్వు మాట్లాడేదానికి లిమిట్స్ లేవు. ఈ లిమిట్స్ లేనిది కనుక ఒక్కసారి రిలీజ్ అయితే కామ్ డౌన్ అయిపోతుంది, సైలెంట్ అయిపోతుంది, పరిస్థితులన్నీ రివర్స్ గా పనిచేయడం ప్రారంభిస్తాయి. అందుకనే పౌలు ఏం చెప్తున్నాడంటే, నువ్వు అనేక సాక్షుల ఎదుట ఒప్పుకున్నావు. ఏమని ఒప్పుకున్నావు? మంచి పోరాటం, నేను చెడ్డ పోరాటం పోరాడను, నేను మంచి పోరాటం పోరాడతా, నేను నిత్య జీవాన్ని పట్టుకుంటా. ఈ సాక్ష్యాన్ని అనేక మంది ఎదుట నువ్వు ఒప్పుకున్నావు. అయిపోయిందిగా. కమాండ్మెంట్ అనేది, కమిట్మెంట్ అనేది అయిపోయింది. దేవునికి నీకు నువ్వు ఒప్పుకున్నావు, దేవుడు కూడా ఎస్ అన్నాడు, దాని మీద ఆయన బ్లడ్ ద్వారా సీల్ అయిపోయింది. అయిపోయిందిగా. ఆ కమిట్మెంట్, ఆ కమాండ్మెంట్ అనేది నీకు దేవునికి ఆయన బ్లడ్ తోటి ముద్ర వేయబడింది. ఏమని ముద్ర? నేను మంచి పోరాటమే పోరాడుతాను.